మా టిఫిన్ కి ఏం చేసావు మా స్పెషల్ గా ఉప్మా చేస్తున్నాను రా. ఏం తినవా? సింహానికి ఆకలేసినంత మాత్రాన గడ్డి తిందమా? ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. సింహానికి ఆకలేసినంత మాత్రాన గడ్డి తిందమా? ఉప్మా చేయడంలో నీ తర్వాతేమో ఎవరైనా గానీ. ఏమనుకుంటున్నావు అసలు నీ గురించి? అసలు నువ్వెవరు? అసలు ఈ ఊర్లో నా పేరు చెప్తానే నువ్వెవరో తెలిసేది. పెద్ద ఎర్రి పప్పు అనుకున్నావు కదా మావా. నువ్వు నా మీద మా అమ్మ మీద పెత్తనం చేస్తాను కదా, నీకు భయపడుతున్నాం అనుకుంటున్నావా? లే, నాకిన కోపం వచ్చింది అనుకో మెడలు పట్టుకొని బయటికి గెంటేస్తా అని అన్నాడంటరా కిరణ్ గాడు వాడి పెళ్ళంతో. చచ్చిపోతుంటరా ఇప్పుడు చూడు హాస్పిటల్ పడ్డాడు. అట్లా అంటాడా అసలు? అదేంటండి అంత బీపీ వచ్చింది? పోతారేమని భయపడ్డాను. పోలేదని డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి, ఎమోషన్లు ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. రియాక్షన్ చూడాలి. నీ పుట్టినరోజుకు కలర్ నాకు డ్రెస్ తీసుకొచ్చిన తెలుసా? అబ్బా నువ్వెంత మంచిదానివి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇదేంటైతే? అరే నీ అబ్బా, ఒకసారి చూపెట్టు. ఆగు వేసుకోనత్తా. ఓరిత్త డ్రెస్ నాకు కాదా, అనవసరంగా బబ్బెరితులకు ఉబ్బి. శత్రువులు ఎక్కడో ఉండర్రా. నా బతుకు రోడ్డు వైడనింగ్ లో సగం కొట్టేసిన బిల్డింగ్ లాగా అయిపోయింది. ఉండడానికి పనికిరాదు, వదలడానికి మనసు రాదు. చిచి. అవును, మనుషులకు పుట్టుడుతోనే పేర్లు పెడతారు, మరి కోళ్ళకి ఎందుకు పెట్టారు? ఓ బిత్తిరిదానా, కోళ్ళకు కూడా పేర్లు పెడతారు, కాకపోతే సచ్చినాక పెడతారు. చికెన్ సూప్, చికెన్ ఫ్రై, బొంగులో చికెన్, కుండలో చికెన్, చికెన్ 65, చికెన్ మచూరియా. ఓ ఇట్లా చెప్పుకుంటూ పోతే బొచ్చడు పేర్లు. ఇవే తగ్గించుకుంటే మంచిది. హలో, బట్టలు తీసుకున్నావా? తీసుకున్నా. సద్దులకో చీర తీసుకున్నా, దసరాకో చీర తీసుకున్నా, పిల్లలకు కూడా తీసుకున్నా, అట్నే నీకు కూడా తీసుకున్నా. నాకు మంచి కలర్ లా తీసుకో. నాకు నచ్చిన కలర్ తీసుకున్నా, నల్ల ప్యాంటు తెల్లంగి. ఎప్పుడు నీకు నచ్చిన కలరేనా? కనీసం లోపడేసుకున్న డ్రైవర్ అన్నా నాకు నచ్చిన కలర్ తీసుకో. నీతో ఏం కాదు, ఉరి ఉరి మోర చూపు చూస్తాను. నీతను కూడా ఏం కాదు. ఏయ్, మాట మాటకు మర్ర పడతానవేంది? దేహపో, నీ అన్నదమ్ములు వచ్చి ఏం చేయలేరు పో. అబ్బా, నీ మొఖానికి నా అన్నదమ్ములు కూడా రావన్నా? పోలీస్ స్టేషన్ పోతే తొండలు జరగొడతారు, అప్పుడు తెలుస్తుంది తాత నీ సంగతి. నువ్వు అందంగా ఉన్నాననే కదా ఏం చేసినా చెల్తుంది అనుకుంటానవా? వేసేసాడు, బాగా వేసేసాడు. అయ్యో కూసోపో, ఉడుకుడుకు పకోడీ తెత్తా తిందువు. బావా ఒకసారి అక్కకి ఫోను. మీ అక్కేడున్నది పిల్ల? 3 రోజులైతుంది చేయబట్టి పోనీ వంటి ఇత్తలేవు. పండుగ దగ్గరికి వచ్చేదాకా నీకు దొరకదు పిల్ల. అయ్యో ఎటు పోయింది? నిన్న పండుగకు చీర కొనుక్కున్నది, ఇవాళ చీర కలర్ నచ్చలేదు అని వాపస్ ఇచ్చేందుకు వేయింది. రేపేమో చీర మీద కలిసి జాకెట్ తెచ్చుకొని పోతుంది. ఎల్లుండి జాకెట్ కుట్టించేందుకు మిషన్ కాడికి పోతుంది. అవతల ఎల్లుండి చీరలు కలిసే గాజులు బొట్టు బిల్లలు తెచ్చుకొని పోతుంది. మళ్ళీ అవతల ఎల్లుండి అద్దాలు దువ్వాలు కాటిక డబ్బిలకు ఓ రోజు పోతుంది. ఇక మీ అక్కకి ఎప్పుడు ఇవ్వాలి చెప్పు పిల్ల ఫోన్? టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు, ట్రై చేస్తా. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి అంకుల్? నా పెర్ఫార్మెన్స్ నీకు అర్థం కాల అంకుల్. దేవుడా, మా అనుకున్న కష్టాలన్నీ పోవాలి. అమ్మా ఏం ఫీల్ ఉండదు మామ.